కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయ స్వామివారు రచించిన గ్రంథాల్లో ఆయనెవరు నేనెవరు అదేమిటి మనం చదువుకుంటున్నాం. ఈ చదువుకోవడంలో 12 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. బ్రహ్మసూత్రాల గురించినటువంటి ప్రాథమిక జ్ఞానం ఈ కోశంలో వివరించబడుతోంది అని మనం తెలుసుకున్నాం. 12వ అధ్యాయంలో పురుషోత్తం గారు ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు. నిర్గుణ శృతులు సగుణ శృతులని తోసిరాజనడానికి తగిన కారణం లేదు అని చెప్పేశారు. ఆయా శాఖల్లో ఉన్న శృతులని గమనిస్తే బ్రహ్మ అంటే సముద్రంలో ఉభయ దేవేరులతో పవళించి ఉండే నారాయణుడే అని సమన్వయం అవుతుంది. ప్రత్యక్షం ఎప్పుడూ భేదాన్నే గ్రహిస్తుంది, నిర్విశేషాన్ని గ్రహించదు. ఆకారం, జాతి వగైరాలు వస్తుధర్మాలే, అన్యోన్య ఆశ్రయ అనవస్థా దోషాలు రావు అని తేల్చి చెప్పారు పురుషోత్తం గారు. 13వ అధ్యాయాన్ని కొనసాగించుకుందాం. చీరకట్ట అలవాట్లేని వినీతకి భోజన సమయంలో చాలా ఇబ్బంది అయింది. ఇటు అటు సర్దుకోవడం చూసి అందరూ నవ్వారు. రోషం వచ్చింది వినీతకి. ఇంతలో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు అన్నారు, ఎందుకొచ్చినవే నీకు పెద్దతనాలు, హాయిగా గంతులేస్తూ తిరగక అని. పోలే బాబాయ్, నా ఇష్టం, నేను కట్టుకోమనలేదుగా అన్నది కోపంగా. అదొక్కటే తక్కువ అని నవ్వి డాక్టర్ గారు, శాస్త్రి గారు, వినీత చీర కట్టుకుంటే వాళ్ళ అమ్మేమో అని భ్రాంతి కలిగింది అందరికీ. మరి నేను చీర కట్టుకుంటే ఎలా తోస్తానండి అని అడిగారు సరదాగా. మీ నాన్నల నోరు మూసుకొని గబగబా భోంచేయక ఏంటా అక్కర్లేని వాగుడు చివాట్లు పెట్టారు శకుంతలమ్మ గారు. అత్తయ్య, నోరు మూసుకుని ఎలా తినాలో కొంచెం చెప్పవు, ప్రాక్టికల్గా చెప్పాలి అన్నారు డాక్టర్ గారు. నవ్వు వచ్చింది అందరికీ. సరే కానీ పట్టాభిరామి గారు, వినీతకి సౌమ్యకి ఇందాక తేడా ఎలా అనుకున్నాం, అది చెప్పలేదండి మీరు అన్నారు ప్రసాదరావు గారు. ఏంటది అడిగారు పట్టాభిరామయ్య గారు. అదేనండి, వినీత సౌమ్య చీర కట్టుకుంది, వినీతనే సౌమ్య అనుకున్నారు మా అత్తయ్య గారు. అది ఎలాంటి భ్రాంతి అని చర్చించుకున్నాం. ఇంతలో టాపిక్ ప్రక్కకి మళ్ళీపోయింది. నేను మాట అడిగేటప్పుడు ఫలానా వ్యక్తి వినీత, ఫలానా వ్యక్తి సౌమ్య అని మనకు తెలుసు కనుక కొంచెం సేపటికైనా ఇది భ్రాంతి, ఇది యథార్థం అని నిర్ణయించాం. అలా తెలియకపోతే ఏది భ్రాంతి, ఏది యథార్థం అనే నిర్ణయం ఎలా అని అడిగాను అన్నారు ప్రసాదరావు గారు. ఏంటా ప్రశ్న, పిచ్చి ప్రశ్న. తాడంటే ఏమిటో పామంటే ఏమిటో తెలియని వాడికి తాడైతేనేం పామైతేనేం, వాడికి భ్రాంతి ప్రశ్నే లేదు అన్నారు పట్టాభిరామయ్య గారు. అని వినీతని సౌమ్యని ఇదివరకు ఎరగని వాళ్ళకి చీర కట్టుకుని కూర్చున్నది వినీత అయితేనేం సౌమ్య అయితేనేం అన్నారు మళ్ళా. అంతే అంటారా పట్టాభిరామయ్య గారు? అలాంటప్పుడు భ్రాంతి అనే ప్రశ్నే రాదంటారా? యథార్థం అనేది సత్యం అని, భ్రాంతిని అసత్యం అని కదూ అంటున్నాం. వాడికి ఈ భ్రాంతి ఎప్పుడు ఉండిపోయి అదే సత్యం అయిపోతుందా అడిగారు డాక్టర్ గారు సాలోచనగా. అప్పుడు సత్యాసత్యాలకి తేడా పోయి అన్నీ సత్యమే అవుతాయి అంటే సత్యం కానిది ఉండదు. ఏమో బాబు, ఏదో అయోమయంగా ఉంది అని ఆపేశారు ఆయన. పట్టాభిరామయ్య గారు బయటికి కనిపించనివ్వలేదు, కానీ ఈ మాట ఆలోచింపచేసింది ఆయన్ని. ఇది పిచ్చి ఆలోచన లేక ఇంకేదైనా దీని వెనకన ఉందా అనుకోసాగారు. ఇంకెవరో ఇంకో మాట అన్నారు ఈ విషయంలో. తాడు పాముగా కనిపించడానికి మసక చీకటి అనే దోషం ఉంది, జగత్తు బ్రహ్మగా కనిపించకపోవడానికి అవిద్య అనే దోషం ఉంది. మరి వినీత సౌమ్యగా కనిపించడానికి ఏ దోషం ఉంది అని ఇది తేలలేదు ఇందాక అన్నారు శకుంతలమ్మ గారు. ఎవరూ సమాధానం చెప్పలేదు. ఏమన్నయ్య గారు అని పురుషోత్తం గారి వైపు చూశారు ఆమె. ఏమో పట్టాభిరామయ్య గారే చెప్పాలి అంటూ మజ్జిగ తాగి నవ్వుతూ లేచారు ఆయన. పురుషోత్తం గారికి తెలియంది నాకు తెలుస్తుందా అని నవ్వుతూ పట్టాభిరామయ్య గారు కూడా లేచి చేయగడుక్కోవడానికి వెళ్ళిపోయారు. ముఖాముఖాలు చూసుకున్నారు శకుంతలమ్మ గారు, రఘురామయ్య గారు. హాల్లోకి రాగానే పట్టాభిరామయ్య గారిని నిద్రపోనివ్వకుండా వినీత పట్టుకుంది. ఏది, నా ప్రశ్నకు జవాబు చెప్పలేదని ఏంటది అన్నారు ఆయన. అదే తాతగారు, అసత్యానికి సత్యానికి భేదం ఉందా లేదా అని. ఉందంటే జగత్తుకి బ్రహ్మకి భేదం ఉందని ఒప్పుకోవాలి. అప్పుడు భేదం ఏ ప్రమాణం చేత దొరకదు అని మీ మాట చెల్లదు. సత్యాసత్యాలకి భేదం లేదంటే మీరు బిల్డప్ చేసిన తీరి వేస్ట్ అన్నది వినీత. అందరూ ఆసక్తిగా వింటున్నారు. బుద్ధి లేకుండా మాట్లాడకు, అసత్యం అంటే అసలు లేదని అర్థం, లేనిదాన్ని పట్టుకుని భేదం అంటావేమిటి అన్నారు కాస్త చిరాగ్గా పట్టాభిరామయ్య గారు. వదల్లేదు వినీత. పోనీ అలాగే చెప్పండి, లేనిదానికి ఉన్నదానికి భేదం ఉందా లేదా?
నీ తర్కం వెర్రితలలు వేస్తోంది. వస్తువే లేదు ముర్రు అంటుంటే భేదం అంటావేమిటి? కుందేటి కొమ్మకి ఆవు కొమ్మకి భేదం ఉందా లేదా అని అడిగితే ఏం చెప్పేది అని అడిగారు ఆయన చిరాకు తగ్గించుకుని. ఏది కుందేటి కొమ్మ అంటారు? జగత్తా అడిగారు డాక్టర్ గారు. కుందేటి కొమ్మ అయితే ఎప్పుడూ ఎవరికి కనిపించకూడదు, కానీ జగత్తు కనిపిస్తోందిగా. ఆవు కొమ్ముని కుందేటి కొమ్మ అనుకున్నట్లు బ్రహ్మని జగత్ అనుకుంటున్నారు అని పట్టాభిరామి గారి ఉద్దేశం. భేద జ్ఞానం అంతా భ్రాంతే కదా అన్నారు ప్రసాదరావు గారు. ఎలా అవుతుంది అని అడిగారు పురుషోత్తం గారు. ఒక వస్తువుని చూడగానే అది అంతకు మునుపు చూసిన వస్తువే అయితే సవిశేషమే అవుతుంది అని నేను చెప్పాను. అలా కాకుండా మొదటిసారి ఆ వస్తువును చూస్తున్నా ఆకారం వంటి లక్షణాలతో కూడా కనిపిస్తుందని, ఆ ఆకారం వంటి లక్షణాలే వాటి జాతి అవుతాయని నిరూపించాను. ఇక భ్రాంతి ఏమిటి అన్నారు మళ్ళా. జాతే భేదం అని మీరంటే జాతి తెలియగానే భేదం తెలియాలన్నమాట అన్నారు పట్టాభిరామయ్య గారు. అవును, ఇందులో సందేహం ఏముంది? గోత్వం అనే జాతి గోవుకి ఇతర జంతువులకి భేదం అవుతుంది కదా. ఇది గోజాతి, ఇది మహిష జాతి అని మనం వ్యవహరిస్తున్నాం కనుకనే కదా అన్ని జంతువులు ఒక జాతిలో చేరనిది. ఒక వస్తువు భేదం తెలియడం చేతనే ఇతర వస్తువుల్లో అది చేరదు అని తెలుస్తోంది అన్నారు పురుషోత్తం గారు. అదేగా నేను చెప్తున్నది. ఇలా భేదాలు తెలియడంలో ఇది గ్లాసు, ఇది పుస్తకం అని తెలుస్తుంది. అవేమీ పరిశిష్ట కావడం లేదే. ఇది గ్లాసు అని కానీ, ఇది పుస్తకం అని కానీ పరిశిష్ట అవుతున్నాయా? లేదే. బంగారంతో చేయబడిన నెక్లెసు, వడ్డాణం వగైరాల్లో బంగారం పరిశిష్ట అవుతున్నట్లు నెక్లెసు, వడ్డాణం అనే నామరూపాలు పరిశిష్ట అవుతున్నాయా? లేదే. అందుకని నామరూపాలున్నవన్నీ కూడా అసత్యం అనుకున్నాం కదా. అలాగే గ్లాసు, పుస్తకం లాంటి భేదాలు జాతిలో ఏదనండి, మీ ఇష్టం. అవి తెలుస్తున్నాయి అంటే అవన్నీ అసత్యాలే. తాడు పాము ఉదాహరణలో కూడా అంతేగా. తాడు అనేది పరిశిష్ట అవ్వలేదు. దీపం రాగానే లేదా ఆప్తుడు చెప్పగానే పాము మరి లేదు, అందుకని అది అసత్యం అన్నారు పట్టాభిరామయ్య గారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు సరిగ్గా గమనించలేకపోతున్నట్టు అనిపిస్తోంది పట్టాభిరామయ్య గారు. పాము అనేది పరిశిష్ట కాలేదు కనుక అసత్యం అంటున్నారు. ఏది అసత్యం? పాము కదూ. ఏ పాము? తాడు మీద కనబడిన పాము. అంతేకాని దేశంలో ఉన్న పాములన్నీ అసత్యం కాదు, అవునా అడిగారు పురుషోత్తం గారు. అవును, అది స్పష్టమే కదా, ప్రత్యేకించి అనుకోవాల్సిన పని లేదు అన్నారు పట్టాభిరామయ్య గారు. ఎందుకు లేదు? పరిశిష్ట అవ్వకపోవడం వలన పాము అసత్యం అంటే ఇంకో ప్రదేశంలో ఇంకో సమయంలో ఉన్న పాము కూడా అసత్యం అనే అర్థం లాగవచ్చు అందులోంచి. నిజానికి మీరు అలాగే లాగుతున్నారు. నెక్లెస్ కరిగిస్తే బంగారమే మిగులుతుంది, నిజమే. అందుచేత నెక్లెస్ అసత్యం అంటున్నారు. కానీ మరలా బంగారాన్ని నెక్లెస్గా చేస్తే నెక్లెస్ పరిశిష్ట కాలేదు కనుక ఇక ఎప్పుడు ఎక్కడ నెక్లెస్ ఉన్నా అది అసత్యం అని ఎలా? గ్లాసు, పుస్తకం పరిశిష్ట అవ్వలేదు కనుక మీ ఉద్దేశంలో దేశంలో ఉండే గ్లాసులు, పుస్తకాలు అన్నీ అసత్యమే అవుతాయా? ఎలా కుదురుతుంది అన్నారు పురుషోత్తం గారు. ఇలాంటివే అవి కూడా అన్నందువలన అసత్యాలే అని చెప్పవచ్చుగా అడిగారు పట్టాభిరామయ్య గారు. ఓహో, ఇంకా మీకు సరిగ్గా అవగాహనలోకి రాలేదు నా పాయింట్. తాడు పాముల్లో ఏది సత్యం ఏది అసత్యం అని ఎలా నిర్ణయించాము? ఒకే సమయంలో ఒకే స్థలంలో తాడు మీద పాము కనిపించింది కనుక తాడో పామో ఏదో ఒకటే సత్యం అవ్వాలి కనుక తాడుని సత్యం, పాముని అసత్యం అన్నారు. మళ్ళా చెప్తాను వినండి. ఒక సమయంలో ఒక స్థలంలో పాము కనిపించింది. ఆప్తులు చెప్పగానే అప్పుడే తాడు కనిపించింది కనుక పామా తాడా అని తేల్చుకోవాల్సి వచ్చింది. తాడని తేల్చగానే పాము మరి పరిశిష్ట కాలేదు, అందుకని అది అసత్యం. అందుచేత మీరేమనాలి? పరిశిష్ట అవనివన్నీ అసత్యాలు అని అనకూడదు. అసత్యం అయింది కనుక పరిశిష్ట అవ్వలేదు అని అనాలి. ఒక వస్తువు సత్యం అవ్వడానికి అసత్యం అవ్వడానికి అది పరిశిష్ట అయిందా లేదా అన్నది నియామకం కాదు. కానీ అసత్యం పరిశిష్ట అవ్వకపోవడం, సత్యం పరిశిష్ట అవ్వడం తప్పక జరుగుతాయి అన్నారు పురుషోత్తం గారు. ఆలోచించారు పట్టాభిరామయ్య గారు. సబబేనేమో ఈ ఆర్గ్యుమెంట్ అనిపించింది. కానీ తాను గురువుగారి దగ్గర నేర్చుకున్నది తప్పవుతుందా అని అనుమానం తోచింది. ఫెయిత్ అని సణిగింది మనసు. నోర్మి అని నొక్కేశారు దానిని.
పురుషోత్తం గారు, మీరు చెప్పింది అక్షరాలా సరిపోతుంది. చీర కట్టుకుని వచ్చిన ఒకరు సౌమ్య అనిపించింది శకుంతలమ్మ గారికి, వినీతే అనిపించింది ప్రసాదరావు గారికి. ఏది కరెక్టు అన్నప్పుడు అక్కడ కట్టుకుని కూర్చున్నది సౌమ్యో వినీతో తెలియాలి. అలా కాకుండా ప్రసాదరావు గారికి చీర కట్టుకున్న ఒకరు ఉదయం కనిపించి ఈమె వినీతే అని ఆయన అనుకుంటే, శకుంతలమ్మ గారికి సాయంకాలం చీర కట్టుకున్న ఒకరు కనిపించి ఈమె సౌమ్య అని ఆమె అనుకుంటే, ఇద్దరూ రైట్ అవ్వచ్చు, ఇద్దరూ తప్పవచ్చు, ఒకరు రైటు ఒకరు రాంగు అవ్వచ్చు. అసలు ఆ విషయాన్ని పోల్చుకోవడానికే కుదరదు. అలాగే చీర కట్టుకున్న ఒకరు బెడ్రూమ్లో ఒకరికి కనిపించి డైనింగ్ హాల్లో ఇంకొకరికి కనిపిస్తే వీరిద్దరూ వినీతే కావాలని కానీ సౌమ్య కావాలని కానీ రూలేముంది? హాల్లో సోఫాలో ఉన్న చీర కట్టుకున్నవారు శకుంతలమ్మ గారికి సౌమ్యగా, ప్రసాదరావు గారికి వినీతగా కనిపించేసరికి ఎవరా అని పరిశీలించి ఆప్తవాక్యం చేతనో ఇంకోలాగో యథార్థ జ్ఞానం కలిగి సౌమ్య అసత్యం కనుక పరిశిష్ట కాలేదు, వినీత సత్యం కనుక పరిశిష్ట అయ్యింది అని వివరించారు డాక్టర్ గారు. అందరూ తలూపారు ఈ ఆర్గ్యుమెంట్కి. పురుషోత్తం గారు మరలా అందుకున్నారు. ఇక్కడ ఇప్పుడు గ్లాస్ ఉన్నది, ఇక్కడే ఇప్పుడే ఇది గ్లాసు కాదు పుస్తకం అని ఎవరైనా ఆప్తులు చెప్పగలిగితే అప్పుడు అది నిజమైతే, గ్లాసు లేదు పుస్తకం ఉన్నది అని తెలిసి గ్లాస్ పరిశిష్ట అవ్వదు, పుస్తకం పరిశిష్ట అవుతుంది. అంతేగాని ఇక్కడ గ్లాసు అక్కడ పుస్తకం ఉండి ఇది విరిగిపోయి పరిశిష్ట కాకపోయినా అది చిరిగిపోయి పరిశిష్ట కాకపోయినా అసత్యాలు అవ్వవు. అలాగే నిన్నను గ్లాసు ఉండి ఇవాళ గ్లాసు విరిగిపోయినా పరిశిష్ట అవ్వలేదు కనుక గ్లాసు ఉండడం అసత్యం అవదు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా గ్రహించండి అని అన్నారు. అయితే ఉన్నది ఉన్నది అనేది మాత్రమే పరిశిష్ట అవుతుంది కనుక అది సత్యమని, గ్లాసు జగత్తు లాంటివి పర్సిస్ట్ అవ్వలేదు కనుక అసత్యం అని అన్న ఆర్గ్యుమెంట్ కుదరదని తేలిందా అని అడిగారు ప్రసాదరావు గారు. అవును, ఒక దేశంలో ఒక కాలంలో ఏదైనా వస్తువు అసత్యం అయితే పర్సిస్ట్ కాకపోవచ్చు, కానీ అంత మాత్రాన అంతటా ఉన్న అన్ని వస్తువులు అసత్యాలు అవ్వవు. అలాగే ఒక వస్తువు సత్యం అయితే పర్సిస్ట్ అయింది కనుక అంతటా అది సత్యం అవ్వదు అన్నారు పురుషోత్తం గారు. అంటే ఉన్నది ఉన్నది అనే విషయం ఉండడం ఉనికి సత్యం కాదంటారా ప్రసాదరావు గారు అడిగారు. పర్సిస్ట్ అయింది కనుక సత్యం అని అననక్కర్లేదు అంటున్నాను. పర్సిస్ట్ అవడం అవకపోవడంతో ఒక వస్తువు సత్యం కావడానికి కానీ అసత్యం అవడానికి కానీ సంబంధం లేదు. సత్యం అసత్యం అయితే మాత్రం పర్సిస్ట్ అవ్వడం అవ్వకపోవడం ఉంటాయి. పొగ ఉంది కనుక నిప్పు అనవచ్చునేమో కానీ నిప్పు ఉంది కనుక పొగ అనడానికి కుదరదుగా. అలాగే ఇది అసలు ఉన్నది ఉన్నది అనే దాన్ని నిరూపించవలసిన అవసరం ఏంటి? అది ఉన్నది, అది సత్యం. దీనికోసం పర్సిస్టెన్స్ అనే కాన్సెప్ట్ అవసరం ఏముంది? ఉన్నదంటే ఉన్నదంతే, ఉన్నది. దీని ప్రూఫ్ కోసం ప్రయత్నించడం సూపర్ఫ్లూయిస్ అన్నారు పురుషోత్తం గారు. అంటే మీరు ఉనికి అనే దాన్ని సత్యం అని అంగీకరించినట్లేనా? అదే అనుభూతి, ఇంకా తగువేముంది అని హుషారుగా ప్రసాదరావు గారు, ఉన్నది ఉన్నది అనేది నిర్విశేషం అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అదే అనుభూతి, అదే ఆత్మ, అదే బ్రహ్మ, రైట్, సరిపోయింది అన్నారు. నో, నేను అలా అనడం లేదు. ఉనికే అనుభూతి ఎలా అవుతుంది? ఉనికి అంటే ఉండడం, అనుభూతి అంటే ఏ సార్ట్ ఆఫ్ ఫీలింగ్, అనుభవం, జ్ఞానం. గ్లాస్ ఉంది అనగానే ఏం తెలిసింది? అది గ్లాసు, అది ఉంది అని రెండు కదా తెలిసాయి. గ్లాసు అని తెలియకుండా ఊరికనే ఉత్తినే ఉన్నది అని తెలియడం అసాధ్యం అని ఇదివరకే నిరూపించాను. కనుక గ్లాస్ ఉన్నది అని అనుభవం కలిగిందంటే, అనుభూతి కలిగిందంటే గ్లాసు లాంటిదే ఉన్నది కూడాను. గ్లాసు ఎలా గ్రహించబడిందో అనుభూతి చేత, అలాగే ఉన్నది కూడా గ్రహించబడుతుంది అనుభూతి చేత. అందుకని అనుభూతే ఉనికి అంటే ఒప్పుకోవడానికి వీల్లేదు. అనుభూతి అంటే ఉనికిని గ్రహించేది. ప్రత్యక్షంలో ఇంతే, సరిగ్గా ఆలోచించండి అన్నారు పురుషోత్తం గారు. ఇదే నిజమైతే అనుభూతి ఉనికి అనే రెండున్నాయన్నమాట అన్నారు ప్రసాదరావు గారు. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఉనికిని గ్రహించేదే అనుభూతి. చాలా క్లియర్ కదండి. అనుభూతి ఈజ్ జస్ట్ ఎ ఫీలింగ్, ఏ కాన్షియస్నెస్. సో ఇట్ హ్యాస్ టు బి ఫెల్ట్. అందుచేత అది అనుభవించబడాలి ఇంకొకరి చేత అన్నారు డాక్టర్ గారు. కుదరదని చెప్పాను కదా ఇది వరకు, మళ్ళా చెప్తాను వినండి. గ్లాసు పుస్తకం ఉన్నాయా? వీటికి జ్ఞానం లేదని ఒప్పుకుంటారా?
లేదా వీటికి జ్ఞానం లేదు కనుకనే వీటిని గ్రహించేది ఇంకొకటి ఉండాలి. అర్థమైందా? ఇవి జ్ఞానం కావు కనుకనే ఇంకొకటి వీటిని గ్రహించాలి. మరి అనుభూతిని కూడా ఇంకొకరు గ్రహించాలి. అంటే అది ఈ గ్లాసు పుస్తకం లాంటిది అయిపోతుందిగా. ఇంకో విషయం చెప్పాను, అనుభూతి తానుంటే తప్పక తెలిసి తీరుతుంది. ఎగ్జాంపుల్గా వినీతికి సంతోషం గురించి చెప్పారు మీరే. సంతోషం అనేది మనకి కలిగితే ఎలా ఆటోమేటిక్గా తెలిసిపోతుందో అలాగే అనుభూతి కలిగితే అలా వెంటనే ప్రకాశిస్తుంది. కానీ గ్లాసు పుస్తకం లాంటివి ఉన్నా అలా ప్రకాశించలేవు. ఇంకొకటి కావాలి వాటిని తెలుసుకోవాలంటే. అందుకని గ్రహించండి, అనుభూతి అనేది స్వతసిద్ధం. దానిని ఇంకొక దాని చేత తెలుసుకోవడం సాధ్యం కాదు. తనంతా తనే ప్రకాశిస్తుంది అన్నారు పట్టాభిరామయ్య గారు. సరే, నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అనుభూతి అంటే వస్తు జ్ఞానమేగా అడిగారు పురుషోత్తం గారు. అవును, ఉన్నది అనే జ్ఞానం అన్నారు పట్టాభిరామయ్య గారు. కేవలం ఉన్నది అని కాదు, గ్లాసు ఇది అనే విశేషంతో కూడా అనుభూతి ఉంటుందని నిరూపించేంగా అన్నారు పురుషోత్తం గారు. నిరూపణ మాట తర్వాత చూద్దాం. పోనీ మీరు అన్నట్టే గ్లాస్ ఉన్నది అనేది అనుభూతి అన్నారు పట్టాభిరామయ్య గారు. మీ అభిప్రాయంలో అనుభూతి అనేది స్వతసిద్ధం, ఇంకొకటి అక్కర్లేదు అది తెలియడానికి, అవునా? కానీ మీరు గ్లాస్ తీసుకుని నీళ్లు తాగుతూ ఉంటే చూసి నేను మీకు గ్లాస్ ఉందనే అనుభూతి కలిగిందని గ్రహించలేను. మీరు నాకు ఈ గ్లాసు వద్దని త్రోసేసినప్పుడు మీకు గ్లాసు ఉన్నదనే అనుభూతి కలిగిందని గ్రహించలేను. మరి మీ అనుభూతి నా జ్ఞానానికి తెలిసిందే. అనుభూతి ఏ జ్ఞానం చేత తెలియబడదంటారేం అడిగారు పురుషోత్తం గారు. అంటే అనుభూతి స్వయం ప్రకాశకం కాదంటారా అడిగారు పట్టాభిరామయ్య గారు. అనను, అన్ని వేళ కుదరదు అంటున్నాను. గ్లాసు పుస్తకం లాంటి వాటిని గ్రహించేటప్పుడు అది స్వయం ప్రకాశకం కావచ్చు. అంత మాత్రాన అనుభూతి అయినదల్లా స్వయం ప్రకాశకమే అని చెప్పలేం అన్నారు పురుషోత్తం గారు. నాకు ఇది అర్థం కావడం లేదన్నారు శకుంతలమ్మ గారు. గ్లాస్ ఉన్నది అని మీరు గ్రహించారమ్మా, అదొక అనుభూతి, ఎక్స్పీరియన్స్, ఒక జ్ఞానం, అది మీకు కలిగింది. పట్టాభిరామయ్య గారు అనేది ఏమంటే మీకు కలిగింది అనేది కుదరదు అని అంటారు. కలిగింది అంతవరకే కరెక్ట్ అంటారు. ఎందుచేత? జ్ఞానం అనేది స్వయం ప్రకాశకం. దీపాన్ని చూడడానికి ఇంకో దీపం ఎలా అవసరం లేదో అలాగే జ్ఞానం కోసం ఇంకో జ్ఞానం అక్కర్లేదు. అందుచేత కలిగింది అంటేనే సరిపోతుంది. మీకు కలిగింది అని అననక్కర్లేదు అంటారు. అంటే కలగడానికి మీరు అవసరం లేదు అంటారు వారు. ఆ వాదానికి సపోర్ట్గా గ్లాసును చూపుతున్నారు. గ్లాసు స్వయం ప్రకాశకం కాదు అంటే ఇంకో దాని వల్ల తెలియాల్సిందే కానీ తనంత తాను తెలియదు. అనుభూతి వలన గ్లాస్ తెలుస్తుంది. అలాగే మీ వలన అనుభూతి తెలిసిందనుకోండి, అప్పుడు అనుభూతి గ్లాసు ఒక్కలాంటి వస్తువైపోవాలి. అది కుదరదు. ఇది జ్ఞానం, అది కాదు. అందుచేత అనుభూతిని తెలుసుకునేవారు అవసరం లేదు అంటూనే అసలు అనుభూతి ఇంకొక జ్ఞానానికి తెలియదు అని కలిపారు. ఇంకొక జ్ఞానానికి తెలియదంటే కుదరదు అని నేను ప్రారంభించాను. నాకు అనుభూతి కలిగింది. ఏమని? మీకు గ్లాస్ ఉన్నదని తెలిసిందని మీరు ఎత్తి నీళ్లు త్రాగారు కనుకనో పొద్దుని త్రోసేశారు కనుకనో ఏదో ఒక కారణం వలన మీరు గ్లాసు ఉన్నది అనే అనుభూతి పొందారు అని నాకు తెలిసింది. అంటే ఏంటి? మీ అనుభూతి నా అనుభూతికి తెలిసింది. మరి మీరు అనుభూతి తెలియడానికి ఇంకో జ్ఞానం అక్కర్లేదన్నారే అని ఖండించాను అని వివరించారు పురుషోత్తం గారు. అర్థమైంది అన్నయ్య గారు. అలా అయితే ఇంకో విషయం చెప్పచ్చుగా. నిన్నను నాకు అనుభూతి కలిగింది, అది ఇవాళ గుర్తొచ్చింది. మరి ఆ నిన్నటి అనుభూతిని ఇవాళ ఈ అనుభూతి గుర్తించిందిగా. అంటే జ్ఞానాన్ని గుర్తించవచ్చుగా అన్నారు శకుంతలమ్మ గారు. అదే నేను అంటున్నాను. కానీ వారు అలా అయితే జ్ఞానం ఇంకో జ్ఞానం చేత గుర్తించబడితే క్లాసు వగైరాల్లా జడం జ్ఞానం కానిది అయిపోతుందిగా అనుభూతి అంటారు పురుషోత్తం గారు అన్నారు పురుషోత్తం గారు. అలా అయితే ప్రతివారి జ్ఞానం జడం అయిపోవాలి, అంటే జ్ఞానమే లేకుండా పోవాలి అన్నారు శకుంతలమ్మ గారు. అమ్మమ్మ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్నది వినీత. నీకు తాతగారు కనిపిస్తున్నారు అనేది ఒక జ్ఞానం. నీకు అలా కనిపిస్తున్నారని నాకు తెలియడం సాధ్యం కాదంటారు పట్టాభిరామయ్య గారు. తెలిస్తే నీకు కనిపించడం అనేది మరి ఉండదంటారు. అది జ్ఞానం కాదు, జడం అయిపోవాలంటారు అన్నారు శకుంతలమ్మ గారు. అదెలా తాతగారు? నాకు గోవు అంటే ఏంటో తెలియదు చిన్నప్పుడు. మా తాతగారు పనివాడితో గోవును తోలుకుని రా అన్నారు. వాడు తోలుకుని వచ్చాడు. అంటే గోవు ఎలా ఉంటుందో నాకు తెలిసిపోయింది. మరి తాతగారు చెప్పింది వాడికి అర్థమైందని నాకు అర్థమైందా లేదా? నాకు అర్థమైంది కనుక వాడికి అర్థమైంది జ్ఞానం కాదంటామా? నో. ఒకరి జ్ఞానం అదే అనుభూతి
ఇంకొకరి జ్ఞానానికి అనుభూతికి తెలియవచ్చు అన్నది వినీత. అలా తెలియకూడదు అంటే మరి మాటలే ఉండవు, మాటలకు అర్థాలే ఉండవు అన్నారు శాస్త్రి గారు. మీరు పురుషోత్తం గారు జ్ఞానం ఉన్నవారిని కదా ఊహించి మేమంతా మీ దగ్గర నేర్చుకోవాలని సిద్ధపడుతున్నాం. అంటే మీ జ్ఞానం మా జ్ఞానానికి విషయం అయిందన్నమాట అన్నారు అవధాని గారు. అసలు అనుభూతిని అలా కాదు నిర్వచించడం. నేను చెప్తా చూడండి. అనుభూతికి 2 లక్షణాలు చెప్తాం. వస్తువుల్ని చూపించేటప్పుడు ఆత్మకి తనంత తానే చూపిస్తుంది, ఇది స్వయం ప్రకాశకం అంటే. లేదా తనుండడం వల్లనే విషయాలను చూపిస్తుంది, ఇది స్వయం ప్రకాశకం అంటే. ఇప్పుడు ఈ లక్షణాలతో చూసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. ఫలానా వారికి ఫలానా జ్ఞానం ఉన్నదని నాకు తెలియడానికి ఏ లోటు లేదు ఈ నిర్వచనంలో. అలానే ఈ నిర్వచనం వలన గ్లాసు పుస్తకం వంటి జ్ఞానాలు అనుభూతులు అవ్వవు, జడాలు అవుతాయి అన్నారు పురుషోత్తం గారు. ఏమో ఈ నిర్వచనం బాగుండవచ్చు, కానీ అనుభూతి ఇంకొక జ్ఞానం చేత తెలియదగదు అంటే వచ్చిన పెద్ద కష్టం ఏమీ నాకు తోచడం లేదు అన్నారు పట్టాభిరామయ్య గారు. కుందేటి కొమ్ము అనుభూతి అవుతుందా అవదా అంటే కెన్ యూ ఫీల్? నో, అవదు. ఎందుచేత? ఏం మాట్లాడలేకపోయారు. వేరొక జ్ఞానం చేత తెలుపబడనిది కనుక, అవునా? అందుచేత ఇంకో జ్ఞానం చేత తెలుపబడ సాధ్యం కాని అనుభూతి కుందేటి కొమ్ములా లేనిదైపోతుంది. అబ్బో, అది ఎప్పుడూ లేనిది కనుక లేనిది అని అంటున్నాం, కానీ వేరొక జ్ఞానం చేత తెలియబడకపోవడం వలన సరిపోని అది అలా ఉంచండి. గ్లాసు పుస్తకం లాంటి ఫీల్ అవుతున్నాం కదా, అంటే అనుభూతి కలుగుతోంది కదా వాటి విషయంలో. కలుగుతోంది. ఎందుచేత? అవి అనుభవించబడే విషయాలు, ఇది అనుభూతి కనుక. అంటే అవి స్వయంగా అనుభూతులు కావు. అవును, కావు. ఎందుచేత? మాట్లాడలేకపోయారు. అవిద్యని అడ్డుకోవు కనుక అంటాను నేను. అనుభూతి అవిద్యని అడ్డుకోగలదు కదా. అలా అంటే మీరే దొరికిపోయినారు. గ్లాసు పుస్తకం వేరే జ్ఞానంలో తోస్తాయి, అవిద్యని అడ్డుకోవు. అలాగే అనుభూతి కూడా వేరే జ్ఞానంలో తోచిందంటే అది కూడా అవిద్యని అడ్డుకోదు కనుక అని వచ్చేస్తుందిగా. అందుచేత అనుభూతి వేరే జ్ఞానంలో తోచదు. కుందేటి కొమ్ము వేరే జ్ఞానం చేత చెప్పబడదు కదా, పడదు. అది అవిద్యని పోగొట్టగలదా? పోగొట్టలేదు. అంటే వేరే జ్ఞానం చేత చెప్పబడినవి అవిద్యని పోగొట్టలేవుగా. అందుచేత మీ అనుభూతి కూడా వేరే జ్ఞానం చేత చెప్పబడదు కనుక అవిద్యని పోగొట్టలేదు అని వస్తున్నది. కనుక అనుభూతి ఇంకొక జ్ఞాన విషయం కాదు అని అనకండి, ఎవరైనా నవ్వుతారు అని ముగించారు పురుషోత్తం గారు. అబ్బే, బొత్తిగా నాకు ఈ ఆర్గ్యుమెంట్లు అర్థం కాలేదు అన్నారు శాస్త్రి గారు. సరే, వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. గ్లాసు పుస్తకం లాంటి పదార్థాలు జ్ఞానంలో గోచరిస్తాయి, కుందేటి కొమ్ము గోచరించదు. గ్లాసు పుస్తకం లాంటివి అవిద్యని అంటే అజ్ఞానాన్ని పోగొట్టలేవు, కుందేటి కొమ్ము కూడా పోగొట్టలేదు. అనుభూతో ఆ విద్యని పోగొట్టగలదు. ఇది ఇలా ఉంచగా అనుభూతి ఇంకో జ్ఞానంలో గోచరిస్తుందా గోచరించదా అని ప్రశ్న. గోచరించదు అని పట్టాభిరామయ్య గారి వాదం, కానీ అవిద్యని పోగొట్టగలదు అంటారు వారు. అలా అయితే కుందేటి కొమ్ము కూడా గోచరించదు కదా, అది అవిద్యని పోగొట్టగలదా అని నా ప్రశ్న. కుందేటి కొమ్ము అవిద్యని పోగొట్టడం అప్సైడ్ కనుక అనుభూతి ఇంకో జ్ఞానంలో గోచరిస్తుంది. అంటే ఒకరి అనుభూతి ఇంకొకరి తెలుస్తుంది, అనుభూతి స్వయం ప్రకాశకం కాదు అని నేను నిరూపించాను అన్నారు పురుషోత్తం గారు లేస్తూ. ఇదింత సాగదీయడం అవసరం ఉందంటారా? శకుంతలమ్మ గారి ప్రశ్న. అవసరమే. అనుభూతి ఇంకొక జ్ఞానంలో గోచరించదు అంటే అది ఎవరికి తెలుస్తున్నట్లు? ఆత్మ అనే ఒక వస్తువుకు తెలియాలి. గ్లాసు ఉండడాన్ని మీరు అనుభవిస్తున్నారు, కానీ మీరు లేరు, అనుభవమే ఉందంటారు పట్టాభిరామయ్య గారు. అనుభూతి ఇంకొక జ్ఞానంలో గోచరిస్తుందని నిరూపించినప్పుడే ఆత్మకి అది తెలుస్తుందని, వచ్చి తెలుసుకునేవాడు, తెలుసుకునే వస్తువు, జ్ఞానం అని 3 ఉన్నాయి. ఆత్మకి అది తెలుస్తుందని, వచ్చి తెలుసుకునేవాడు, తెలుసుకునే వస్తువు, జ్ఞానం అని 3 ఉంటాయి. లేకపోతే జ్ఞానం ఒకటే ఉంటుంది అన్నారు అవధాని గారు కూడా లేస్తూ. ఓహో, ఆత్మ అంటే జ్ఞానం, అనుభూతి అంటే జ్ఞానం, ఈ 2 ఒకటే అని పట్టాభిరామయ్య గారి వాదం. కాదు, ఆత్మకి అనుభూతి కలుగుతుందని మీ వాదం. వారు అనుభూతిని స్వయం ప్రకాశకం అనే డెఫినేషన్లో ఆత్మని అనుభూతిని కలిపేశారు. మీరు స్వయం ప్రకాశకానికి వేరే లక్షణాలు ఇచ్చి ఆత్మకి అనుభూతి తెలుస్తుందని, తెలియవచ్చని రుజువు చేస్తున్నారు.
చేయాలని సిద్ధపడుతున్నారు అన్నారు రఘురామయ్య గారు తాను లేస్తూ. సరే లేద్దాం అని మిగిలిన వారు కూడా లేచారు. ఆయనెవరు నేనెవరు అదేమిటనే కోశంలో 13 అధ్యాయాలు మనం చదువుకున్నాం. మిగిలినవి తర్వాత చదువుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.